హనుమంతుడికి చివరిలో ఏం చేసింది ఒక సీతమ్మ గారు, ఏం ప్రజెంట్ ఇవ్వకపోతే బాగోదు, ఎలాగోలా హనుమ గారిని సత్కరించాలి అని ఓ రత్నాల హారం వెళ్ళదు. అందరు ఏమనుకున్నారు, ఆహా రత్నాల హారం, ఎంత విలువైన హారం, సీతమ్మ వారు జ్ఞానకీదేవి అభిశక్తి స్వరూపిణి హనుమంతుడికి బహుమతి ఇచ్చింది. హనుమంతుడి సేవలను బాగా గుర్తించారు. అందరూ ఎవరి పనిలో ఆయన ఉండే, ఆయన ఏం చేశాడు, ఒక్కొక్క రత్నం కొరికి పక్కన పడేయడం, ఏ పరకడం చెవి దగ్గర పెట్టుకోవడం, పరకడం చెవి దగ్గర పెట్టుకోవడం, హారం అంతా తుంపులు తుంపులే. ఇప్పుడు మరి ఆయనగా రత్నాల హారం విలువైందా రామనామం విలువైందా అంటే రామనామమే విలువైంది ఆయనకి. అడిగారు, ఏమిటి మహానుభావ ఈ పని ఏమిటి, దీని అంతరార్థం ఏమిటి, ఈ ఒక్కొక్క రాయి రత్నం వల్ల ఆయన అందుకని ఏమన్నారు, ఈ రాయి ఇచ్చారు కదా, ఈ రాళ్ల మాలలో ఈ రాయిలో ఏమైనా రామనామం ఉందా అని చెవి దగ్గర పెట్టుకు చూస్తున్నాడు. ఎందులోనూ రామనామం వినపడలేదు, అందుకని రాళ్ళు అన్ని పడేశారు. అవి రాళ్ళు కాదా ఏ బాబు రత్నాలు అన్నారు. ఏవో నాగు రాళ్లే అన్నారు. రామనామం లేకపోతే అది రత్నం ఏమిటి, అది రాయి.